నిన్న కూడా నేను నా హాస్పిటల్ సిబ్బందితో వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాల్లో చిన్ని గారి పేరు ప్రస్తావన వచ్చింది, లోకేష్ బాబు గారి పేరు ప్రస్తావన వచ్చింది. నువ్వేం చేసావు? చిన్ని గారికి డబ్బులు ఇచ్చాను, చిన్ని గారు డబ్బులు డిమాండ్ చేశాడు, లోకేష్ బాబు గారు డబ్బులు డిమాండ్ చేశాడు. అసలు ఏమన్నా బుద్ధి ఉందిరా నీకు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మన యువ నాయకుడు, మన భవిష్యత్ నాయకుడు, ఆయన గురించా నువ్వు నోరు బారేసుకునేది? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అసలు నీకు లోకేష్ బాబు గారి పేరు చెప్పే స్థాయి ఉన్నదా? ముందు అది నువ్వు తెలుసుకో. మన పార్టీ తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరాలుగా ఒక తల్లిలా భావించి దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు అలాంటి తల్లి లాంటి పార్టీ మీద, ఆ పార్టీ నడిపించే నాయకుడి మీద, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి మీద నువ్వు దుర్భాషలాడుతూ అవాస్తవాలు, నీ స్వార్థ రాజకీయం కోసం అవాస్తవాలు పలికితే వాటిని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నువ్వు చేసే అరాచకాలకి, మరి ముఖ్యంగా మహిళలతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించే విధానానికి ఈరోజు మహిళలందరూ కూడా నిన్ను బడిత పూజ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరుగుద్ది. ఎందుకంటే నీ ఒక్కర బుద్ధి మార్చుకోవు, అదే ఒక్కర బుద్ధితో ముందుకు వెళ్తావు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలందరూ కూడా నీకు బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది జరుగుద్ది. ఇవన్నీ ఒకవైపు ఉంటే, ఇవన్నీ ఏమీ తెలియనట్టు ఏదో మంచి వ్యక్తిలా దేవదత్తుకు అన్యాయం జరిగిపోయింది, దేవదత్తు రాజకీయాల వల్ల రోడ్డున పడ్డాడు, దేవదత్తు దగ్గర పార్ట్నర్సు రాజకీయ నాయకులు బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు. దేవదత్తు నా దగ్గరికి వస్తే నేను న్యాయం చేస్తాను. నువ్వేంట్రా చేసేది నాకు న్యాయం? నువ్వేం చేయగలవు? ఏ న్యాయం చేస్తావు నువ్వు నాకు? నేనేమో నిన్ను అడిగానా? నీకు అంత దురద ఎందుకు? నీకు ఆ దురద? నిజంగా నాకు ఇబ్బంది ఉండి నీ దగ్గరికి వస్తే నువ్వు దాన్ని ఎలా చేయాలో, ఇది ఒక కుటుంబం, తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఒక తల్లి లాంటి కుటుంబం, దాన్ని ఎంత గుట్టుగా గోప్యంగా ఉంచుకోవాలి? రోడ్డును పడేసింది నువ్వే, మళ్ళీ వచ్చేసి న్యాయం చేస్తాను అంటుంది నువ్వే. నువ్వేం చేయగలవా నాకు న్యాయం? ఏమన్నా చేయగలవా? నీ దగ్గర దమ్ము సత్తా ఉందా? నాకైతే నమ్మకం లేదు. నువ్వు కేవలం రాజకీయ స్వార్థం కోసం మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నాను, నన్ను చిన్ని గారు మోసం చేయలేదు, నన్ను చిన్ని గారు డబ్బులు అడగలేదు, లోకేష్ బాబు గారికి డబ్బులు ఇచ్చే స్థాయి కూడా లేదు, లోకేష్ బాబు గారి దగ్గర ఆ ప్రస్తావన ఎప్పుడు కూడా రాలేదు. నన్ను బలవంతంగా నా దగ్గర నుంచి నా ఆస్తులు ఎవరో కూడా రాయించుకోలేదు. ఇవన్నీ అవాస్తవాలు రా. నీకేం వాస్తవాలు ఎలా చెప్పాలి? నీ దగ్గర ఏమైనా ఉన్నాయి ఆధారాలు? ఇవన్నీ అవాస్తవాలు. నువ్వు మాట్లాడేవన్నీ కూడా నీ రాజకీయ స్వార్థం కోసం మాట్లాడేవి, నీ రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడే మాటలు అవన్నీ. వాస్తవాలు నువ్వే చెప్తున్నావు. బాధపడ్డాడు, రోడ్డున ఎక్కాడు, రోడ్డున పడేసాడు. నేను చెప్తున్నాను, నేను రోడ్డున పడలేదు, నన్ను ఎవరో మోసం చేయలేదు, నా దగ్గర ఎవరు నా ఆస్తులు లాక్కోలేదనేసి చెప్తున్నాను. ఇంకా నువ్వేంట్రా నాకు న్యాయం చేసేది? నాకు అన్యాయమే జరగలేదంటే నువ్వేం న్యాయం చేస్తావు? నిజంగా అంత మంచి బుద్ధి ఉంటే నీకు ఒక్క ఫోన్ కాల్, దేవదత్ బ్రదర్ నీకేదో జరిగింది, నీ హాస్పిటల్ ఇబ్బంది ఉంది, తెలుసుకుందామని ఫోన్ చేశాను అని మాట్లాడవచ్చు కదా. ఫోన్ చేసావా? ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఎమ్మెల్యే అయి తిరువూరు నియోజకవర్గంలో? 2 సంవత్సరాలు అయింది. అంతకుముందు నేను 3.5 సంవత్సరాలకు ఇన్ఛార్జిగా పనిచేశానని తెలుసు కదా. ఏ రోజైనా ఒక్క ఫోన్ కాల్ అయినా చేసావా? నీ కాల్ లాగు బయటపెట్టు, ఎవరికైనా చూపించు. దేవదత్తుకు నేను ఫోన్ చేశాను, దేవదత్తుకు అన్యాయం జరుగుతుంటే నేను
దేవదత్తుకు న్యాయం చేయాలనేసి పోరాడనేసి ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా? ఎమ్మెల్యే గెలిచావు, నీ బాధ్యతలు నీవి, నియోజకవర్గాన్ని నడిపిస్తున్నావు. నేను కష్టపడిన దానిగా చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని గుర్తించి చైర్మన్ హోదా, ఒక స్టేట్ లెవెల్ హోదా ఇచ్చారు. నా హోదా ప్రకారం రాష్ట్రం మొత్తంలో కూడా తిరుగుతున్నాను. నాకున్న హోదాలో బాధ్యతల ప్రకారం ఆర్గానిక్ ఫార్మింగ్ని తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు సేంద్రీయ వ్యవసాయం నా కళని పదే పదే చెప్తుంటే దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని నేను పనిచేసుకుంటున్నాను. ఈ క్రమంలో నువ్వు చేసింది ఏంట్రా? ఏం చేసావు నువ్వు? ఏమన్నా చేసావా? కార్యకర్తల్ని వేధిస్తున్నావు. అసలు తిరువూరు నియోజకవర్గంలో ఇబ్బంది ఎలా మొదలైందో నీకు తెలుసా? నువ్వు ఒక సర్పంచ్ని, గుర్తుపెట్టుకో కొలికపూడి, నువ్వు ఒక సర్పంచ్ని నలుగురిలో గుడ్డలు కూడా తీసుకొడతాను అన్న దగ్గర నుంచి కూడా మొదలైంది. ఆ రోజు ఏమీ మాట్లాడలేదు మేము. కార్యకర్తలు, నాయకులంతా కూడా భయపడిపోయి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొస్తే పార్టీ పెద్దగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని మొత్తంగా చూడమన్నారు. ఆయన కార్యకర్తలకు అండగా వచ్చారు. కార్యకర్తలు బాధపడుతుంటే వాళ్ళ బాధని వాళ్ళకి భరోసా ఇవ్వటానికి వచ్చాడు. ఏం చేసావు నువ్వు? అంతకుముందేమో నాయకులతో పోరాటం చేతగాక పెత్తందారీ వ్యవస్థ. ఏంది పెత్తందారీ వ్యవస్థ? ఎక్కడుంది? నువ్వు ఎంతకాలం వెనకబడి ఉన్నావు? ఈరోజు ఇంకేమైనా ఉందా పెత్తందారీ వ్యవస్థ? ప్రతి ఒక్కరూ చదువుకున్నారు, విద్యావంతులయ్యారు, అంతా కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకేంటి పెత్తందారీ వ్యవస్థ? ఇంకా జమానాలో పాతకాలంలో ఉండి ఇంకా అదేదో బ్లాక్ మెయిలింగ్ విధానాలు ఫాలో అవుతామంటే ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత ఎంపీ గారు వస్తే ఎంపీ గారిని అడ్డం పెట్టుకొని కులాల ప్రస్తావన తీసుకొచ్చావు. ఫలానా సామాజిక వర్గం నేను అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి చేయటానికి అడ్డుకుంటున్నా. అసలు నువ్వు ఏం చేశారు అభివృద్ధి తిరువూరు నియోజకవర్గంలో? నీ అభివృద్ధి నేను చెప్పనా? కార్యకర్తలను బాధ పెట్టడం, నాయకుల్ని వేధించటం, డబ్బులు దండుకోవటం. షిఫ్ట్ ఆపరేటర్కి ఎంత తీసుకున్నాను? 6 లక్షలు తీసుకోలేదా షిఫ్ట్ ఆపరేటర్కి? చిన్న ఉద్యోగి ట్రాన్స్ఫర్కి 10,000 తీసుకోలేదా నువ్వు? 2,000 దగ్గర నుంచి కూడా నువ్వు షిఫ్ట్ ఆపరేటరు 6 లక్షల దాకా. ఇంకో పక్క మద్యం డబ్బులు, ఇంకో పక్కన మట్టి డబ్బులు, ఇంకో పక్కన ఇసుక డబ్బులు, ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నాయకుల మీద బురజల్లుతున్నావు. చిన్ని గారు నియోజకవర్గంలో నాయకులకు అండగా ఉండాలని వస్తే సామాజిక వర్గాల మధ్య విద్వేషం తీసుకొచ్చావు, కులాన్ని తీసుకొచ్చావు. అసలు కుల ప్రస్తావన ఏమైనా ఉందా? 175 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇలాంటి ప్రస్తావన ఉన్నదా? కేవలం కొలికపూడి ఉన్న దగ్గర మాత్రమే ఈ ప్రస్తావన ఉంది. వాటన్నిటినీ నువ్వు చేసే విధానాలు కరెక్ట్ కాదు అనేసి నేను అడ్డుకోవాలనుకుంటే ఈరోజు మళ్ళీ నీ నైజం ఏదైతే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటావో, ఏదైతే తప్పుడు వార్తలు కథనాలు చెప్పేసి ప్రజలకు అబద్ధాలు చెప్పాలనుకుంటావో వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఈరోజు నువ్వు అబద్ధాలతో ముందుకు వెళ్తున్నావు. ఒకటే చెప్తున్నాను, మళ్ళీ లోకేష్ బాబు గారి ప్రవర్తన, లోకేష్ బాబు గారి మాట తీసుకువచ్చి నీ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ముందుకు వెళ్దాము అంటే పార్టీని నష్టపరిచే విధంగా నువ్వు మాట్లాడుతుంటే డెఫినెట్గా దాన్ని అడ్డుకుంటాం. ఏ విధంగా నీకు జవాబు చెప్పాలో అదే విధంగా జవాబు చెప్తాం. నేను పదే పదే చెప్తున్నాను, నువ్వు పార్టీకి నష్టపరిచే విధంగా ఉంటే నీ దగ్గరకు వచ్చే తంతాము, నీ ఇంటికి వచ్చే తంతాము, దాంట్లో వెనకాడుగు లేదు. లోకేష్ బాబు గారి పేరు తీసుకువచ్చి దుష్ప్రచారం చేస్తే నిన్ను మాత్రం తిరువూరు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది.
ఆ పరిస్థితి తెచ్చుకోవద్దనేసి కొలికపూడికి హెచ్చరిస్తున్నాను.